25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత. డీలర్పై చర్యలెప్పుడు? సత్తుపల్లి మండలం కిస్టారంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారం కలకలం రేపుతోంది. కాకినాడకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని ముగ్గురుపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై బియ్యం పట్టుబడడం ఒక అంశమైతే ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ఆధ్వర్యంలో తరలింపునకు సిద్ధమైంది అన్నదే ఇప్పుడు అసలు చర్చగా మారింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపు వెనుక అసలు నెట్వర్క్ ఏంటి? ఈ వ్యవహారంలో రేషన్ డీలర్ పాత్ర ఉందా, లేక డీలర్కు తెలియకుండానే బియ్యం తరలించేందుకు ప్రయత్నించారా అన్న విషయాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కిస్టారం గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కాకినాడకు తరలించేందుకు ఆటోల్లో లోడ్ చేస్తున్న సుమారు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు నక్కా వెంకటేశ్వరరావు, ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీలపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించడంతో అధికారులు పంచనామా నిర్వహించి గోదాముకు తరలించారు. ఇంతవరకు పోలీసుల చర్యలు స్పష్టంగా ఉన్నప్పటికీ అసలు విచారణ ఇప్పుడు సివిల్ సప్లై శాఖపై పడింది. రేషన్ బియ్యం సరఫరా వ్యవస్థలో డీలర్ది కీలకమైన బాధ్యత. అలాంటి బియ్యం భారీ మొత్తంలో ఇతర రాష్ట్రానికి తరలించేందుకు సిద్ధం కావడం వెనుక ఎవరెవరి పాత్ర ఉందన్నది అధికారులు తేలాల్సి ఉంది. బియ్యం నిల్వలు, పంపిణీ రికార్డులు, స్టాక్ వివరాలను అధికారులు పరిశీలిస్తారా? బియ్యం రేషన్ షాప్ నుంచే బయటకు వెళ్ళిందా? ఈ వ్యవహారంలో డీలర్కు ఏమైనా సంబంధం ఉందా? డీలర్ ప్రమేయం ఉన్నట్లు తేలితే నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అధికారుల విచారణలో సమాధానం రావాల్సి ఉంది. మరోవైపు పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పట్టుబడిన 25 క్వింటాళ్ల బియ్యం వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరు, డీలర్ పాత్ర ఏంటి అనే అంశాలపై అధికారుల విచారణతోనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఇక ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, డీలర్పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.